అమెరికా వాడు ఇరాన్‌కి సంబంధించినటువంటి పవర్ సెక్టార్‌ని దెబ్బతీస్తాం. వాళ్ళకి సంబంధించిన డీశాలినేషన్ ప్లాంట్ దెబ్బతీస్తాం అంది. ఇరాన్ మేము గల్ఫ్ దేశాలకు సంబంధించిన డీశాలినేషన్ ప్లాంట్స్ దెబ్బతీస్తాం అంట. గుడ్. ఇప్పుడు ది ఈ ఆహ్, ఇరాన్ మీదన అమెరికా చేస్తే ఇరాన్‌లో డీశాలినేషన్ అంటే ఇప్పుడు అక్కడ 100కి 70-80% నీళ్లు సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకొని తాగుతుంటారు. అది పోతే ఏమవుతాయి? జనాలు ఏం నీళ్లు తాగాలి? ఉప్పు నీళ్ళు. ఎన్ని రోజులు బతుకుతారు? ఆల్టర్‌నేటివ్ ఏంటి? నీళ్ళని ఎవడన్నా తీసుకెళ్ళి ఇవ్వగలుగుతాడా? ఓ ట్రైన్ తీసుకెళ్తే ఎన్ని రోజులు తాగుతారు? ట్రైన్‌లు మాత్రం ఎక్కడ సాధ్యం అవుద్ది యుద్ధం టైంలో? నంబర్ 1. వీళ్ళు గల్ఫ్ దేశాలోళ్ళది నాశనం చేస్తారు. అప్పుడు చచ్చిపోయేదెవరు? గల్ఫ్ దేశాలు. 2 ముస్లిం దేశాలే కదా! ఒకటి షియా, ఒక సున్నీ దేశాలే కదా! ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు ఇరాన్ చెప్పాల్సింది హార్ముజ్ జలసంధి విషయంలో వదిలేయాలి. పట్టు విడుపులుండాలి యుద్ధంలో. అంతేగాని నీ జనాల్ని చంపుకుంటే ఉపయోగం ఏముంది? డీశాలినేషన్ ప్లాంట్‌లో నువ్వు దాడి చేస్తే నీకు దమ్ముంటే అమెరికాకి వాటర్ అందకుండా చూడు. వాళ్ళు నీళ్లు తాగకుండా చూడు. ఇజ్రాయెల్‌కి నీళ్లు తాగకుండా చూడు. వాళ్ళు పర్ఫెక్ట్‌గానే ఉంటారే. ఇజ్రాయెల్ జనం బతుకుతారు. అమెరికా జనం బతుకుతారు. చచ్చిపోయేది ముస్లిం జనాభా ఈ 2 దేశాలోళ్ళు. జనాలే చచ్చిపోతుంటారు కదా! మరి ఈ ప్రతీకారం ఎవడి మీద తీర్చుకుంటున్నట్టప్పుడు? ఆలోచించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు?